హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ దయలో ప్రభా మమ్మల్ని నిలబెట్టిన దేవా, సర్వశక్తిమంతుడా తండ్రి, ఈ వారం కూడా పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నిలబెట్టండి. పరిశుద్ధాత్మదేవా, ఎవరైతే నీ యొక్క కార్యక్రమాన్ని నీ బిడ్డలైన వారు చూస్తున్నారో మా అందరితో నువ్వే మాట్లాడు దేవా. నీ కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలయ్యా. ఆశ్చర్యకరుడా, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి ప్రభా. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా కీర్తనలు 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం, నీవు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవారో తెలుసుకో. నీవు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవారో మనం తెలుసుకోవాలి. మనము ఏదైనా మనకి గొప్పది, విలువైనది, శ్రేష్టమైనది మన దగ్గర ఉన్నప్పుడు మనం వేరే వాటి వైపు చూడం కదండి. మనం వేరే వాటిని ఏది కూడా ఆశించం. నా దగ్గర ఉన్నది శ్రేష్టమైంది కదా, నా దగ్గర ఉన్నది విలువైంది కదా, నేను పొందుకున్నది గొప్పది కదా అని ఆలోచిస్తాం. అలాగే మన కష్టాల్లో, బాధలో, కన్నీరులో, అర్థం కాని స్థితిలో మనము చాలాసార్లు ఈ లోకం వైపు, మనుషుల వైపు చూస్తాం. కానీ నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో అని నువ్వు నేను తెలుసుకుంటే మనుషుల వైపు, ఆ యొక్క లోకం వైపు, ఏదో లోకానుసారమైన జీవితం వైపు మనం చూడం. అదే దేవుడితో చెప్తున్నారు, నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవారో మనం తెలుసుకోవాలి. మనం చదివిన వాక్యంలో కీర్తనలు 96వ కీర్తన 4వ అధ్యాయంలో యెహోవా మహాత్యము గలవాడు. మహాత్యము గలవాడు అంటే ఆయన చాలా గొప్పవాడు. హీ వాజ్ గ్రేట్. ఆయన చాలా గొప్పవాడు అని ఉంది. ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, హైలీ టు బి ప్రేస్డ్. ఆయన గొప్పగా స్తోత్రము చేయదగినవాడు. సమస్త దేవతల కంటేను అంటే ఆయన అన్ని దేవతల కంటే, ఆయన నామము అన్ని నామముల కన్నా గొప్పది. ఆయన నామము అబోవ్ ఆల్ గాడ్స్. ఆయన సమస్త దేవతల కంటేను పూజనీయుడు. హీస్ టు బి ప్రేస్డ్. ఆయన ఆరాధించదగిన వాడు కదా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామని ఈరోజు మన గొప్ప దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఇంతగా ఉన్నానే, ఈ జీవితం ఇంతటితో ఆగిపోతుందా, ఇంతతో అయిపోతుందా అనుకుంటావేమో. నీకు నాకు అంత గొప్ప దేవుడు ఉన్నారని నువ్వు మర్చిపోకుండా ఉంటే, నువ్వు దేవుని దృష్టిలో చూసినట్లయితే ఆ సమస్య నీకు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆ సమస్య నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? నీ యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని నీ జీవితంలో ధ్యానించుకుంటా ఉన్నావా? ఆ విధంగా నువ్వు దేవుడి గొప్పతనాన్ని నువ్వు రుచి చూస్తూ ఉన్నప్పుడు నీకొచ్చిన సమస్య, కన్నీరు, బాధ, ఆ యొక్క కష్టాలు, అర్థం కాని స్థితి, ప్రతిదీ కూడా నా దేవుడు చేయగలడు, నా దేవుడు నన్ను నిలబెట్టగలడు, నా దేవుడు ఎలా అయినా కార్యం చేయగలడు అని నువ్వు నోటితో విశ్వాసంతో పలకడమే కాదు, నువ్వు కార్యం చూడకముందే అనేక మందికి దేవుడు నాకు సహాయం చేస్తారు అన్న సాక్ష్యాన్ని నువ్వు నేను అనేక మందికి చెప్తా ఉంటాం. మన దేవుడు ఆ విధంగా నువ్వు చెప్తా ఉన్నప్పుడు నిన్ను నన్ను సిగ్గుపరచని దేవుడు ఆ మాటతోనే వదిలివేయడు. కానీ నువ్వు ఆ స్థితిని ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ యొక్క స్థితిని అనుభవించేటట్లు చేయగలిగిన
సమర్థుడైన దేవుడు కదా. నీ దేవుడు ఎంత గొప్పవారో, మన దేవుడు ఎంత గొప్పవారో నువ్వు నేను తెలుసుకోవాలని ఆ గొప్ప దేవుడు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు. అసలు దేవుడు ఎటువంటి వారు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవారు, ఎటువంటి వారు, ఆయన ఏం చేయగలరు, ఆయన్ని ఎప్పుడు ఎందుకు విడిచిపెట్టకూడదో 3 విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగాంశం, నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవారో నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకో కదా. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకో. ఆయన ఎవరు అంటే నువ్వేం చెప్తావు? ఆయన ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? అయ్యో నా దేవుడు ఇది అది అది అని చెప్తావా? నా దేవుడు ఈ విధంగా చేస్తారు, ఆ విధంగా చేస్తారు అని చెప్తావా? నీ దేవుడు చెయ్యలేని కార్యం ఈ లోకంలో, మన దేవుడు చేయలేని కార్యం ఈ లోకంలో లేదు, ఇంకా రాదు కూడా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. మనము చాలామంది వింటూ ఉంటాం, అంత ఇన్స్టెంట్గా అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఉన్నాం. అటువంటి స్థితిలో కూడా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయగలరా? నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరై ఉన్నారు? ఆయన ఈ కార్యాలు చేయగలడా, ఆ కార్యాలు చేయగలడా, ఆ కార్యాలు చేయగలడా అని ఈ లోకం ప్రశ్నిస్తూ ఉంటుందేమో. కానీ నువ్వు ఎవరో, ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎలా అయినా కార్యం చేస్తారు. ఆయన ఏ స్థితి గుండా వెళ్ళినా చెయ్యాలంటే మనకి కారణాలు, అవకాశాలు, పరిస్థితులు అనుకూలించాలేమో, కానీ మన దేవుడు చెయ్యడానికి ఆయన ఎలాగైనా శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన ఎలాగైనా చేయగలడు. నీ దేవుడు ఎవరు అంటే నువ్వు చెప్పాలి. నా దేవుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో పరిస్థితులను చూసుకోడు, ఆ యొక్క నా స్థితిగతుల్ని చూడడు, నా బ్యాక్గ్రౌండ్ని చూడడు. నా దేవుడు నా జీవితంలో ఎలా అయినా కార్యం చేస్తారు, ఎలా అయినా నిలబడతారు. అంత గొప్ప సమర్థుడైన దేవుడిని నేను కలిగి ఉన్నాను అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. అదే దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్నారు. అర్థమైంది కదా అండి? మన దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు లేకుండా ఏదియో కలగలేదు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన లేకుండా మన జీవితంలో ఏదియు కూడా కలగలేదు అని దేవుడు చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా లేదు. ఈ లోకంలో కలిగిన ప్రతి ఒక్క సృష్టించింది ఆ సృష్టికర్త. ప్రతి ఒక్క దానిని లోకం ఆయన వలన కలిగెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. లోకం ఆయన వలన కలిగెను, కానీ లోకము ఆయనను అంగీకరించలేదు, లోకము ఆయనని యాక్సెప్ట్ చేయలేదు, లోకము ఆయనని అంగీకరించలేదు అని చెప్తుంది. కలిగినదేదియో ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదు. ఈ భూమి, ఆకాశము, నిన్ను, నన్ను, ఈ ప్రపంచం అంతా కూడా కలిగినదేదియు కూడా ఆ దేవాది దేవుడు లేకుండా మన జీవితంలో, మన ప్రపంచంలో, మన సృష్టిలో ఏది కలగలేదు అని నువ్వు నేను గ్రహించాలి. నీ దేవుడు ఎవరు అని ఎవరన్నా నిన్ను ప్రశ్నించినప్పుడు ఈ యొక్క మాటను చెప్పాలి. ఈ లోకంలో, ఈ సృష్టిలో కలిగినదేదియు నా దేవుడు లేకుండా ఈ లోకంలో కలగలేదు అన్న మాటను నువ్వు ఈ లోకానికి, ఆ ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పాలి. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, ఆది నుండి ఉన్న దేవుడు. ఎంతో మంది అంటున్నారు కదా, మీ దేవుడు 2025 సంవత్సరాల క్రితమే ఉన్నాడు. కాదండి, మన దేవుడు ఆది నుండి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎలోహిం అన్న మాటను మనం వింటూ ఉంటాం. అదొక హిబ్రూ పదం. అంటే ఆ యొక్క భాష నుంచి తర్జుమా చేయబడినప్పుడు దేవుడు అని మన తెలుగులో ఉంది. అది ఒక దేవుళ్ళు అని మాట కాబట్టి అది దేవుడు మాత్రమే కాదు. దేవుళ్ళు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుంచే ఉన్నారు. అందుకే దేవుడు చెప్తారు యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో, నేను అబ్రహాము కంటే ముందున్న వారిని అని పరిసయ్యులకు, శాస్త్రులకు దేవుడు అక్కడ
వారికి సమాధానం చెప్తారు, నేను అబ్రహాము కంటే ముందున్న వారిని. వాళ్ళు అంటారు, నీకు కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు కదా, అబ్రహాము కంటే ముందున్నావా అని అడుగుతారు. కానీ దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు, ఏదో 2025 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు అది మాత్రమే కాదు, ఆది నుంచి సృష్టి ఆరంభం నుంచి ఆయన సృష్టిని అంతటిని కలగ చేస్తున్నప్పటి నుంచి తండ్రి అయిన దేవుడితో ఉన్న దేవుడు అని మనం మర్చిపోకూడదు. నీ దేవుడు ఎవరు అంటే ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు, ఆది నుంచి నీతో నాతో ఉన్న దేవుడు అని మనం మర్చిపోకూడదు. మూడవదిగా చూస్తే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నీ దేవుడు ఎవరు అంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఎందుకు మనం ప్రాణం పెట్టాలి? మనం పుట్టుకతోనే పాపులం, మన యొక్క ఆలోచనలు తలంపులు పాపంలో ఉన్నాయి. అబ్రహాము ఆదాము అవ్వలు కూడా అక్కడ అవిధేయత చూపించి పాపం చేశారు. ఆ అవిధేయత ఆ యొక్క తరతరాలు కదా మన అవిధేయత. ఆ పాపము పోవాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధమైన రక్తము చిందింపబడాలి. ఆ రక్తము ఎటువంటిదై ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేక యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఈ లోకానుసారంగా ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం మన పాపాల నుండి తీసివేయడం అసాధ్యము అని బైబిల్లోని వాక్యం దేవుడు చెప్తున్నారు. అంటే ఒక పాపము పోవాలంటే నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము మన కోసము చిందింపబడాలి ఆ పాపము పోవాలంటే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుడు పాత నిబంధనలు తప్పు చేసినప్పుడల్లా గొర్రెపిల్లను యాజకుడు చెప్పిన దానిని బట్టి తీసుకురావాల్సిన దాన్ని తీసుకొచ్చి మరలా బయటకు వెళ్ళి అదే పాప తలంపులు అదే. కానీ దేవుడు మన కోసమే బలి అయ్యి తన రక్తాన్ని చిందించి గొర్రెపిల్లగా ఈ లోకంలో ఒకేసారి మన కోసం రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణాన్ని పెట్టారు కదా. నీ దేవుడు ఎవరు అంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే దేవుడు అపరాధముల నుండి నిన్ను నన్ను విమోచించెను. మన యొక్క అపరాధముల నుండి ఎవరు విమోచిస్తారండి? మన యొక్క పాపాల నుంచి. మన పాపాలు మన మీద అధికారం లేకుండా ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనయు కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మన అపరాధములు విమోచింపడం కోసం ఎక్కడ ఆదాము నుంచి వస్తున్న ఆ అవిధేయత, ఆ అపరాధాన్ని దేవుడు మన దగ్గరికి రానియకుండా మనకి దూరం చేయడం కోసం కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉండి మన కోసం మన అపరాధాల నుంచి మనల్ని విమోచించి ఉన్నారు. చూశారు కదా, నీ దేవుడు ఎవరు అని తెలుసుకున్నావు కదా. నీ దేవుడు ఎవరు? లోకము ఆయన వలనే కలిగినది, సమస్తము ఆయన వలనే కలిగినది. రెండవదిగా ఆది నుంచి ఉన్న దేవుడు నా దేవుడు. మూడవదిగా నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ఫస్ట్ పాయింట్లో 4th చూసినట్లయితే దేవుడు అపరాధములను విమోచించారు. అటువంటి దేవుడు నా దేవుడు కదా. ఇప్పుడు అర్థమైందా నీ దేవుడి యొక్క గొప్పతనం? మన యొక్క వాక్య ప్రసంగ అంశము నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకో. సెకండ్ పాయింట్ చూసినట్లయితే నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలరో గ్రహించు కదా. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో గ్రహించు. మన ఇంటిలో ఉన్న యజమానుడు కానీ, మన ఇంటిలో ఉన్న ఒక తండ్రి కానీ, మన యజమానుడు కానీ, మనం పనిచేస్తున్న దగ్గర కానీ ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకున్నప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళం కదా, లోకం వైపు చూడం కదా, ఆయన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వం కదా. అలాగే దేవుడు చెప్తున్నారు, దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు నేను తెలుసుకుంటే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళము. దేవుడి యొక్క గొప్పతనం ఎంతది అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలను
ఆ యొక్క తన బిడ్డలైన వారి కోసం, ఇశ్రాయేల్ ప్రజల వారి కోసం ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉన్నారు. కానీ వారిని ఆ యొక్క ఫరో యొక్క హృదయం కఠినమైన పోయినా కూడా వారిని తీసుకురావచ్చారు. ఎర్ర సముద్రం వారికి ఎదురుగా ఉన్నా కూడా దేవుడు ఒక సముద్రాన్ని ఒక గోడలాగా నిలబెట్టి ఆ బిడ్డలను నడిపించాడండి. ఆయన వారి బిడ్డలైన వారి కోసం, తన యందు భయభక్తులు కల వారి కోసం, తన మీద నమ్మిక ఉంచిన వారి కోసం దేవుడు ఏదైనా చేస్తారు కదా. ఆ యొక్క ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఐగుప్తులో ఇక్కడ చనిపోవడం కోసమా, ఐగుప్తులో బానిసలుగా ఉండడమే మంచిది కదా, ఇక్కడ చనిపోవడం కోసమా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని ఆ మోషే మీద సనుగుతూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం అద్భుతాలు చేశాడు. ఒక గోడలాగా ఎన్నో దేవుడు కార్యాలు చేశాడు. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో నువ్వు నేను తెలుసుకుంటే మన యొక్క శ్రమల్లో, కష్టాల్లో, బాధలో, అర్థం కాని స్థితిలో మనము ఎప్పుడు కూడా లోకం వైపు చూడం. దేవుడు అదే కోరుకుంటున్నారు. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే ఐశ్వర్యమును గొప్పతనమును దేవుడి వలన కలుగుతాయి. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే కదా. ఆయన ఐశ్వర్యమును గొప్పతనము కలగజేసే దేవుడు. మనము ఈ లోకంలో ఎంతగానో ఐశ్వర్యం కోసం, గొప్పతనం కోసం, ఈ లోకానుసారమైన విలువ కోసం ఎంతగానో ప్రయాసపడతాం. కానీ నువ్వు ప్రతిరోజు దేవుడికి విలువిస్తూ ఉండి నీ యొక్క అప్పగించిన ఉద్యోగం కానీ, నీ యొక్క అప్పగించిన బాధ్యతను, నీ యొక్క అప్పగించిన పనిని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా విలువిస్తాడు. అదే చెప్తున్నారు, ఐశ్వర్యమును ఘనతయు దేవుడి వల్ల కలుగుతాయి. నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఏమి చేయగలడు అంటే, ఒక లేమి స్థితిలో ఉన్న వారికి ఆయనకు విలువిస్తూ వారి పని వారు ఈ లోకానుసారంగా బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు వారికి ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే దేవుడి జ్ఞానమునకు మితి లేదు. కీర్తనలో 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేదు అంటే మనము బియాండ్ మెజర్స్ అనమాట. అంటే మనము కొలవలేనంత జ్ఞానము దేవుడికి ఉంది. అయ్యో నేను ఇక్కడ వరకే చేయగలను, ఇక్కడ వరకే నా కెపాసిటీ అని లోకానుసారంగా ఈ మనుషులు చెప్తా ఉంటారేమో, ఈ లోకానుసారంగా మాటలు వింటూ ఉంటామేమో. దేవుడు యొక్క జ్ఞానము మితిలేనిది. ఆయన మీద నువ్వు ఆధారపడితే నిన్ను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. ఇంకొక వచనాన్ని చూద్దామండి. కీర్తనలు 8వ అధ్యాయము 3-4 వచనాలు. నీ చేతిపైన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు కదా. అటువంటి మితిలేని జ్ఞానం కలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు మనం ఏ పాటి వారం? ఆయన జ్ఞానం అంత గొప్పది. కానీ మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. మనం ఆయన వైపు తిరగాలి. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే పరాక్రమవంతుడైన దేవుడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టువాడు కాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి, విధవరాలికి న్యాయం తీర్చి, పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మన దేవుడు ఎటువంటి వారు? పరమ ప్రభువై మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఐశ్వర్యం చొప్పున న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి వారి లేమిలో కార్యం చేస్తారు. నీ దేవుడు ఏం చేయగలడు అంటే పరాక్రమవంతుడు, భయంకరుడైన గొప్ప దేవుడు అని నువ్వు నేను చెప్పాలి అంటే.
ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడు సొమ్మసిల్లడు అలయుడు. ఈ లోకానుసారంగా మనుషులు కానీ ఒక గొప్ప వ్యక్తి కానీ నీకు ఎవరైతే నువ్వు ఈ లోకానుసారంగా ఆధారం చేస్తున్నారో వారు అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు. నువ్వు కొన్నిసార్లు వారి దృష్టికి నువ్వు నీచుడుగా కనిపిస్తావు, అసహ్యుడుగా కనిపిస్తావు. కానీ మన దేవుడు ఎటువంటి వారంటే యెషయా 40వ అధ్యాయము 28-29, నీకు తెలీదా, నీవు వినలేదా, భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఆయన సొమ్మసిల్లడు అలయడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్న భూదిగంతములు సృష్టించిన యెహోవా నిత్యుడగు తండ్రి ఆయన సొమ్మసిల్లడు అలయడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, నీ దేవుడు ఏం చేయగలడు అంటే ఆయన ఐశ్వర్యమును గొప్పతనమును కలగ చేయగలడు. నీ దేవుడు ఏం చేయగలడు? ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానాన్ని మనం కొలవలేము. బిహైండ్ మెజర్. పరాక్రమవంతుడైన భయంకరుడైన దేవుడు. అంతేకాదు ఆయన సొమ్మసిల్లిపోడు, అలయడు, మన ఎడల కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అర్థమైంది కదండి? మన యొక్క వాక్య ప్రసంగ అంశము నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకో. మొట్టమొదటిగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకో. రెండవదిగా మనం చూస్తే నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలరో గ్రహించు. మూడవదిగా ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇది మనం తెలుసుకోవాలి. మనం చూసాం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏదియో దేవుడు లేకుండా కలగలేదు. ఆదియందు ఉన్న దేవుడు అని మనం చూసాము. అంతేకాదు నా కోసం నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడని, మన అపరాధముల నుండి విమోచించిన దేవుడని మనం చూసాం. అంతేకాదు నీ దేవుడు నా దేవుడు ఏమి చేయగలడు? ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. అంతేకాదు ఆయన జ్ఞానము మితిలేనిదని మనం చూసాం. పరాక్రమంతుడైన దేవుడు అని మనం చూసాం. దేవుడు సొమ్మసిల్లడు అలయడు. ఇవన్నీ కూడా మన దేవుడు కలిగి ఉన్న గొప్ప గొప్ప గుణాలు. మనం కొన్నే చూసాం, కొన్నే మనం ధ్యానించాం, కొన్నే వచనాలు మనం చూసాం. కానీ నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇంకా ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించు. ప్రభా నువ్వు నాకు సహాయం చేయ, నీ గొప్పతనం ప్రతిరోజు తెలుసుకోవాలని. జపాన్ వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు అని చెప్తాం. ఈ లోకమంతా ఒకవైపు, జపాన్ ఒకవైపు. కొన్ని సంవత్సరాల ముందుగానే వాళ్ళ దేశంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని చెప్తాం. కానీ ఎందుకని చెప్తాం? వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వాళ్ళంట నిన్న చేసిన పని కన్నా ఈరోజు 1% అయినా నేను మంచిగా చేయాలి. నిన్న చేసిన దానికన్నా, నిన్న నేర్చుకున్న దానికన్నా ఆ పనిలో 1% అయినా నేను మంచిగా చేయాలి అన్న ఆలోచన వారికి ఉంటుందంట. మనము కూడా ప్రభా నేను ప్రతిరోజు నీ గొప్పతనాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలయ్యా. నీ గొప్పతనాన్ని ఇంకా నువ్వు ఎంత గొప్ప దేవుడివో తెలుసుకోవాలి ప్రభా. నాకు సహాయం చేయి. యూట్యూబ్లో వాక్యాన్ని ద్వారా, అంతేకాదు ఆ యొక్క బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యములను నువ్వు వినడం ద్వారా ఆయన గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకోగలవు. నీ యొక్క ఇబ్బందులో, నీ యొక్క కన్నీటిలో, నీ యొక్క బాధలో నువ్వు అప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఆ యొక్క మాటల ద్వారా, వాక్యాన్ని ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరిచి, వారి జీవితంలో చేసిన దేవుడు, బైబిల్లో దేవుడు అద్భుతం చేసిన దేవుడు నా జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో కూడా దేవుడు నన్ను నిలబెడతారు అన్న విశ్వాసాన్ని దేవుడు నీ జీవితంలో కలిగించి నిన్ను నిలబెడతారు. అర్థమవుతుంది కదా? దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టద్దు. నీ దేవుడు ఎంత గొప్పవారో నువ్వు తెలుసుకున్నావు. ఎటువంటి కార్యాలు చేయగలరో నువ్వు తెలుసుకున్నావు. ఎటువంటి కార్యాలు చేయగలరో, గొప్ప కార్యాలు చేయగలరో తెలుసుకున్నావు. ఎవరో నువ్వు తెలుసుకున్నావు. ఎప్పుడు కూడా నువ్వు నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. అర్థమైంది కదా అండి? మనల్ని దేవుడు పరిపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా. నీ దేవుడు ఎవరో, ఏం చేయగలరో, ఎటువంటి వారో నువ్వు నేను తెలుసుకున్నాం. ఎటువంటి పరిస్థితిలో కూడా నీ జీవితంలో ఏ యొక్క బాధ, కన్నీరు, కష్టము, నష్టము నీ జీవితంలో కలిగిందా?
ఆయన పాద సన్నిధిలోనే మనం మొరపెట్టే వారిగా, లోకం వైపు చూడకుండా, నీకు తెలియకుండా నాకు ఈ బాధ రాదయ్యా, నాకు తెలియకుండా ఈ స్థితి గుండా నేను వెళ్ళలేను, కానీ నువ్వు ఏ విధంగా ఆ కష్టాన్ని నా జీవితంలో అనుభవించావో ఆ యొక్క కష్టాన్ని తీసివేసే స్థితి కూడా, ఆ యొక్క సమర్థుడు కూడా నువ్వేనయ్యా అని ఆయన ఎంతటే ఆయన సన్నిధిలోనే, ఆయన పాదాల దగ్గరే మనం మొరపెట్టే ఆత్మీయ స్థితి మనకు ఉండాలి. ఏ స్థితిలో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆయన మన పక్షంగా ఉండి మనకు సహాయం చేస్తారు. మన పక్షంగా ఉండి మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, నీ కృపలో నిలబెట్టండి ప్రభా. సమస్తము ప్రభా, దేవుడు లేకుండా ఏదియో ఈ లోకంలో కలగలేదని నువ్వు సెలవిచ్చావయ్యా ప్రభా. ఆది నుంచి ఉన్న దేవుడిని నేను అని మాతో మాట్లాడావు దేవా. పరిశుద్ధాత్మదేవా, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని అని మాతో మాట్లాడావు దేవా. మీ అపరాధముల నుండి నేను విమోచించాను. ఆ యొక్క ఆదాము నుంచి వస్తున్న ఆ పాపము నుండి నేను మిమ్మల్ని విమోచించానని మాతో మాట్లాడావు. ఘనతయు ఐశ్వర్యము నేను నీకు అనుగ్రహిస్తాను, నా యొక్క జ్ఞానమునకు మితి లేదు ప్రభా అని చెప్తున్నావయ్యా. నువ్వు ఒక పరాక్రమం కలిగిన దేవుడవయ్యా. ఆశ్చర్యకరుడా, నువ్వు మాతో మాట్లాడినందుకు నీ కోట్లాది కృతజ్ఞతలు. నువ్వు ఎటువంటి వారివో ఇంకా ఇంకా మేము తెలుసుకునే ఒక గొప్ప ఆత్మీయ స్థితిని సర్వశక్తిమంతుడా మాకు అనుగ్రహించండి. నీ కృపలో నిలబడడానికి మాకు సహాయం చేయండి. నువ్వు ఎప్పుడు అలసిపోవయ్యా, సొమ్మసిలో పోవు. నువ్వు కార్యం జరిగిస్తావు, నువ్వు నిలబెడతావయ్యా. నీ బిడ్డల పక్షంన కార్యం జరిగిస్తావు. ఆశ్చర్యకరుడా, నిలబెట్టండి అయ్యా. నీ కృపలో ఇంకా ఇంకా ఎవరైతే తండ్రి నీ శక్తి మీద, నీ యొక్క కృపలో నిలబడకుండా ప్రభ లోకం వైపు, మనుషుల వైపు చూస్తూ ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి. జ్ఞాపకం చేసుకొని నీ నామం మహిమార్థము కార్యం జరిగించండి. ఆశ్చర్యకరుడా ప్రభ, ఏ స్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టే జీవితం, అటువంటి ప్రభ స్థితి మాకు రాకుండా నీలో అంటగట్టబడి, నీ దేవుడు ఎవరు అంటే, నా దేవుడు కష్టాల్లో కన్నీటిలో ఉన్నప్పుడే నా దేవుడు నాకు సహాయం చేయగలిగిన సమర్థుడన్న సాక్ష్యం ఇవ్వగలిగే ఒక గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించండి దేవా. నీ కార్యంతో నింపండి దేవా. నీ నామ మహిమార్థము సహాయం దయచేయండి. తోడేయండి, నడిపించండి, వర్ధిల్లింపచేయండి, సహాయంతో నింపండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ కార్యక్రమం చూసి ప్రభా నిన్ను నేను ఇంకా విడువనయ్యా, నిన్ను హత్తుకుంటాను ప్రభా అని ఎవరైతే ప్రభా ప్రార్థన చేస్తున్నారో, కన్నీరు విడుస్తున్నారో ప్రభా, సహాయంను దయచేయండి ప్రభా. నువ్వు కార్యం జరిగించగలవయ్యా. నీ కృపతో నింపి వారిని ఆ ప్రభా స్వీకరించి తండ్రి సర్వశక్తిమంతుడా నిన్ను నిలబెట్టండి అయ్యా. నీ కార్యంతో నింపండి. నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీ కృపతో నింపిన దేవా నీకు వందనాలు. సహాయంను దయచేయండి, ఆశీర్వదించండి. యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, మన దేవుడు ఎటువంటి వారో మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు మన కుటుంబ ఆరాధనలో వాక్య ధ్యానం, ప్రార్థనతో మన యొక్క హృదయాలను, మన కుటుంబాన్ని, మన యొక్క గృహాన్ని నింపుకుంటామా? ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన విడిచిపెట్టలేని ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం, ఇంకా ఇంకా దేవుడిలో అంటగట్టబడదాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. మనం ఎప్పుడు కూడా, ఏ స్థితిలో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన గొప్పతనాన్ని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకునే ఆత్మీయ స్థితి మనం కలిగి ఉందుము గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.